హాయ్! ఏంటి ఇవాళ డివోషనల్ సాంగ్ పెట్టకుండా ఏంటి? నీ వాయిస్ ఓవర్ ఏంటి అని అనుకుంటున్నారా? ఏం లేదండి. ఇవాళ చాలా చాలా పాజిటివ్‌గా అనిపించింది. ఇలా డెకరేట్ చేస్తుంటే. ఎందుకంటే మనకు కావాల్సినవి కొన్ని కొన్ని కొనుక్కుంటూ ఉంటాం కదా! కొనుక్కున్నప్పుడు దాన్ని ప్రాపర్‌గా యూజ్ చేసేప్పుడు ఆ హ్యాపీనెస్ వేరు. ఎందుకంటే నేను ఎప్పుడు ఎక్కడికెళ్ళినా ఇప్పుడు ఆ సైడ్ నుంచి కొనేస్తూ ఉంటానన్నమాట. బట్ ఈ విష్ణుమూర్తిది కనిపించిన వెంటనే చాలా కళగా ఉందని వెంటనే మనకు ఆ టైంలో కొందామా వద్దా అనేది కూడా లేదు. అలాంటి టైంలోనే మనం దొరికినప్పుడే గ్రాబ్ చేయాలనేది నేనెప్పుడు నమ్ముతాను. సో, ఇదైతే అజ్రాన్ తీసుకున్నాను. అజ్రాన్ తీసుకున్నప్పుడు చాలామంది అనుకుంటారు, అజ్రాన్ వెళ్ళినప్పుడల్లా ఏదోకటి కొనుక్కొస్తారు కదా! అంటే కాదండి. అజ్రాన్ వెళ్ళినా ఎక్కడికెళ్ళినా కొన్నిసార్లు బ్రాస్ ఐటెమ్స్ అయితే మీరు నమ్మరు. దొరికినప్పుడే మనం గ్రాబ్ చేసుకోవాలనేది నేనెందుకో నమ్ముతానన్నమాట. అలాగా ఈ విష్ణుమూర్తిది దొరికింది. ఎప్పుడు డెకరేట్ చేద్దామా అని వెయిట్ చేశాను. కరెక్ట్‌గా ఈ మంత్ అంతా విష్ణు భగవాన్‌కి పూజ చేస్తారు కాబట్టి, ఇవాళ కొత్తది తీసి పెట్టానమాట. ఎప్పుడో కొన్నది ఇప్పుడు తీసి పెట్టానమాట. ఈ డెకరేషన్ చేసినంత సేపు మీరు అడగొద్దు. ఎంత హ్యాపీకి అంటే ఇంక అంత హ్యాపీ అనమాట. అలాగే అంటున్నారనమాట 3 గంటల్లో ఇది డెకరేట్ చేయడానికి మోర్ దాన్ 3 అవర్స్ పట్టిందండి. 3 అవర్స్ పడితే అనొచ్చు, ఏంటి పొద్దున్న సాయంత్రం పని చేస్తున్నాం అంటున్నారు కదా! 3 అవర్స్ ఇదే పడితే మీరు వర్క్ ఏం చేస్తారంటే నిజం. ఎప్పుడు మనకి టీమ్ స్ట్రాంగ్ లేనప్పుడు. టీమ్ అయితే నాకు ఫుల్ సపోర్ట్ చేస్తారండి. మీకు స్క్రీన్‌లో కనిపించట్లేదు కానీ మా వాళ్ళు బ్యాక్ ఎండ్‌లో కూర్చుని ఎవరికి ఏం మెయిల్స్ చేయాలి, ఎవరికి కాల్స్ చేయాలి, అలాగే ఈ అగ్రీమెంట్స్, సేల్ అగ్రీమెంట్స్, రెంటల్ అగ్రీమెంట్స్, అలాగే మన వేద వాయిసెస్‌లో వచ్చిన క్లయింట్స్‌కి వాటెవర్ బుకింగ్ కానీ, రివ్యూస్ గురించి కానీ అన్నీ వాళ్ళే ఫాలో అప్ చేస్తున్నారు. ఈ థర్స్‌డే రోజు మాత్రం ఫస్ట్ మార్నింగ్ అవర్స్ అయితే మాత్రం బిఫోర్ లంచ్ వరకు ఇలా డెకరేట్ చేసుకుంటూ ఈరోజైతే ఫుల్ హ్యాపీగా ఆహ్, చేసేసుకున్నాను. బట్ మీకెలా అనిపించింది? ఒక్కసారైతే కామెంట్ చేయండి. తులసికోట డెకరేషన్ నచ్చిందా? ఇంకా ఎలా డెకరేట్ చేయొచ్చు అనేది ఎవరన్నా ఈ ఈ డెకరేషన్ అలంకరణ ఇష్టం ఉన్నోళ్ళు పెడితే చాలా చాలా హ్యాపీ. నేను కూడా అది ఇంకా ఇంప్రూవ్ చేసుకుంటాను. ఈరోజైతే ఇంకా ఆహ్, ఫ్లవర్స్ మార్కెట్ నుంచి ఇన్ని ఫ్లవర్స్ ఎందుకు తీసుకొచ్చారన్నారు. తీసుకొచ్చినందుకు బాగా ఉపయోగించాము పువ్వులైతే మాత్రం. మీరు మాత్రం ఒక్కసారి వేదా వాయిసెస్‌కొచ్చి స్టే చేయమని చెప్తాను. మీకు నచ్చితే ఫర్దర్‌గా వేరే వాళ్ళకి రిఫరెన్స్ ఇవ్వమని చెప్తాను. అదే కొరకు బట్టి మీరైతే మాత్రం వేదా వాయిసెస్ చూడకుండా ఎవరికీ రిఫరెన్స్ ఇవ్వలేరు కాబట్టి, నల్లగండ్ల ఏరియాలో మీరు హైదరాబాద్‌లోని నల్లగండ్ల ఇటుపక్కగా ఎళ్తే మాత్రం ఒక్కసారి విజిట్ చేయండి. మనకి కింద స్క్రోల్ అవుతున్న నంబర్‌కి ఫోను చేసి మేము ఒకసారి విజిట్ చేసి ఎళ్దాం అని చెప్పండి. మా వాళ్ళు చూపిస్తారు మీకు. ఈరోజైతే చాలా హ్యాపీగా ఉంది నాకు.